కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఏపీలో మార్పులు ప్రారంభమయ్యాయి. కోటి ఆశలతో చంద్రబాబుకి మద్దతిచ్చిన యువతకు మంచి రోజులు రాబోతున్నాయి. 100 రోజుల పాలనలోనే భారీగా పెట్టుబడులు ఏపీలోకి వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఒక మిషన్తో ఉన్నారు. సూపర్ 6లో చెప్పిన హామీలకు అనుగుణంగా 20 లక్షల ఉద్యోగాల కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబుపై నమ్మకంతో ప్రభుత్వం విధానాలతో పారిశ్రామికవేత్తల చూపు ఏపీ వైపునకు మారింది. సుస్థిరమైన ప్రభుత్వం రావడంతో తమ పెట్టుబడులకు ఢోకా ఉండదని పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని భావిస్తున్నారు. తాజాగా విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఐటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆ ప్రాంత యువతకు 4 రోజుల ముందే దసరా వచ్చింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. విశాఖకు టాటా కన్సల్టెన్సీ కంపెనీ రాబోతున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. దీని ద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలిపారు. దేశంలోనే ఏపీని నంబర్ 1గా తీర్చిదిద్దడంలో ఇదో మైలురాయని లోకేష్ పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్రఖ్యాత కంపెనీలను స్వాగతిస్తోందన్నారు మంత్రి లోకేష్. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థ రావడానికి ఇది తొలి అడుగు కానుందని హర్షం ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కి బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో దూసుకువెళ్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీఎం ఆదేశాలతో తాను యువతకి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మంత్రి నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా లులు, ఒబేరాయ్, బ్రూక్ఫీల్డ్, సుజలాన్ ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఐటీ అభివృద్ధిలో టీసీఎస్ ఎంట్రీ గేమ్ చేంజర్ కానుంది. విశాఖ పెట్టుబడులకు గమ్యస్థానం కానుంది. ఇప్పటికే విశాఖలో లులు సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 172 కోట్లతో విశాఖలో యూనిటీ మాల్ రానుంది. అలాగే 2,800 కోట్ల పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి చూపించింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు బ్రూక్ఫీల్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాయపట్నం వద్ద 85,000 కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కానుంది. హెచ్సీఎల్ 2వ దశ విస్తరణకు రెడీగా ఉంది. దీంతో 15,000 మందికి ఉపాధి కలగనుంది. ఫాక్స్కాన్ మెగాసిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. జయరాజ్ ఇస్పాత్ 2వ దశ విస్తరణ మొదలు కానుంది. ఏపీలో యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది అపోలో. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది గూగుల్. మెడికల్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రానున్నాయి. మల్లవల్లిలో 2019 నాటికి పూర్తయిన అశోక్ లేలాండ్ కంపెనీ గత 5 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. త్వరలోనే కంపెనీ ఉత్పత్తి మొదలు కానుంది. అమరావతిలో 250 కోట్లతో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ నిర్మాణం కానుంది. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో 900 కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర యువతకు 2,740 ఉద్యోగాలు అందించే 6 సంస్థలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శ్రీ సిటీలో పెట్టుబడులకు చంద్రబాబు గారి సమక్షంలో 5 సంస్థలతో పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. 1,213 కోట్ల పెట్టుబడులతో సుమారు 4,000 ఉద్యోగాలు రానున్నాయి. సబ్స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏఐ కంపెనీ విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. అనంతపురం జిల్లాలో హెలికాప్టర్ల తయారీకి ఎయిర్ బస్ సంస్థ ముందుకొచ్చింది. 520 కోట్లతో రాజమండ్రి ప్లాంట్ విస్తరణకు ముందుకు వచ్చింది ఆంధ్ర పేపర్స్. కడియంలో టిష్యూ పేపర్ యూనిట్ నెలకొల్పడానికి ముందుకు వచ్చింది ఆంధ్ర పేపర్స్. మచిలీపట్నంలో 70,000 కోట్ల భారీ పెట్టుబడులతో రిఫైనరీ ప్రాజెక్టు పెట్టాలని బీపీసీఎల్ ప్లాన్ చేస్తోంది. సెల్కాన్ కి చెందిన రిజాల్ట్ ఎలక్ట్రానిక్స్ తిరుపతిలో వైఫై రూట్స్ తయారీ కంపెనీ పెట్టనుంది. క్లబ్ మహేంద్ర పెట్టుబడులకు ఆసక్తి చూపించింది. మడకసిరలో 2 భారీ గార్మెంట్ పరిశ్రమలు పెడతామని బెంగళూరు కంపెనీ ఇండియన్ డిజైనింగ్ గార్మెంట్స్ ఆసక్తి చూపించింది. మాగ్లెక్స్ కంపెనీ విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చర్యలు మొదలుపెట్టింది. 100 కోట్ల పెట్టుబడితో చిత్తూరులో ప్లాంట్ పెట్టనుంది బెల్జియం సంస్థ వెర్మిరన్ కంపెనీ. కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ఫాస్ట్ సంస్థ ముందుకొచ్చింది. శ్రీ సిటీలో 1,570 కోట్ల పెట్టుబడులతో నెలకొన్న 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు ఒప్పుకుంది టాటా సంస్థ. ఐటీ పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్ 10 పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిగాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై పారిశ్రామికవేత్తలు, నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.